ఎక్కడ వేసిన గొంగలు అట్లా ఉన్నట్టుగా సో దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్. దానికి మేము గుంటూరు రీజనల్ కార్యాలయానికి కూడా మేము ఒక కాపీ పంపించాం టు టేక్ యాక్షన్. అలాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వడ్డేశ్వరం గుంటూరు వాళ్ళకు కూడా పంపించాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని సింపుల్గా ఓకే యూ టేక్ యాక్షన్ అని చెప్పేసి ఆ మున్సిపల్ కమిషనర్కి పంపిస్తున్నారు. బట్ నో యాక్షన్ ఇస్ దేర్. కాబట్టి ఇప్పుడు మేము ఫైనల్గా ఒకసారి మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ మీరు దయచేసి క్లియర్ చేయండి. ఎందుకంటే ఇది మీ చేతిలో పని. లేదు అంటే మరి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాము. ఎందుకంటే మాకు పనులు కావాలి. నంబర్ 1, తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో కొంతమంది ఖాళీ ప్రదేశాలని కొనుక్కుని అట్లా పెట్టుకుంటున్నారు, వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి. బట్ వాటిని క్లియర్గా నీటుగా ఉంచుకునే బాధ్యత ఆ ఓనర్స్దే. లేని ఎడల దానిని మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమించుకునేది అంటే స్వాధీనం చేసుకునే హక్కు మున్సిపల్ ఆఫీసర్లకు ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు మీరు ఆ యాక్షన్ తీసుకోవట్లేదు? అలాగే మున్సిపల్ వేస్టేజ్ తీసుకెళ్లేటప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా పైదాకా పెట్టుకుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఊడ్చిన రోడ్ల మీద అదంతా పడిపోతుంది. ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టాము దీని గురించి. ఏం మీకు పట్టదా? మీకు అదంతా కూడా రోడ్లు నీట్గా ఉన్న రోడ్లు పాడైపోతున్నాయి. దాని వెనక వెళ్ళే వాళ్ళ మీద ఆ వేస్టేజ్ పడుతుంది. మరి దానికి ఎవరు బాధ్యత? అది మీరు దాన్ని మరి టార్పోలిన్ వేసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉన్నది. కంటి తుడుపు చర్యగా ఆ పైనుంచి వచ్చే లెటర్స్కి కొన్ని ఫోటోలు తీసి ఫోటో షూట్ పెడతారు. అక్కడ ఇదిగో మేము అట్లా చేస్తున్నాం. ఎక్కడో చివరిలో అంతా అయిపోయిన తర్వాత చివరిలో కడతారు. చివరిలో కడితే ప్రాబ్లం వాట్ ఇస్ ద యూస్? మీరు రోడ్డులో క్లీన్గా ఉన్న చోట ప్రజలు వెళ్ళే దారిలో మీరు కట్టాలి, లేదా కొంతవరకే మీరు తీసుకెళ్ళాలి. మీరు ఏంటంటే మీ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం పైదాకా పెట్టేస్తారు, రోడ్డు పాడు చేస్తున్నారు. కొంతమంది ఆ బిల్డింగ్ ప్లాన్లు తీసుకుంటారండి. ఆ బిల్డింగ్ ప్లాన్లు తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే సరైన ప్లేస్ ఉండదు. నడి రోడ్డు మీద కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు బిల్డింగ్ మెటీరియల్స్. ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, చిప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద కేస్ మే బి. సరే, కాన్వర్ట్ పొజిషన్లో రోడ్డు మీరు ఆక్రమించుకున్నా ఏం చేస్తాం, తప్పదు. ఇక మేము ఓకే అనుకున్నా, కానీ పని అయిన తర్వాత కనీసం దాని పైకి కొంచెం వెయ్యాలి కదండి. రోడ్డు మధ్యలో అట్లా వదిలేస్తూ ఉంటారు. అంటే ఎవడు మమ్మల్ని ఆపలేడు, ఎవడు మమ్మల్ని ఎందుకని సో ఇటువంటివన్నీ మీరు కూడా అర్జెంటుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చూడాలి. అట్ ద సేమ్ టైం నవేడేస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు మున్సిపల్ కార్మికులు. ఓకే, తర్వాత చనిపోతూ ఉంటారు. మరి వారి స్థానంలో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. మీరు ఎంతమంది అయితే ఉండాలి? ఇప్పుడు మా వార్డులో 48th వార్డులో జస్ట్ 5 ఉన్నారు. మొత్తం ఎంతో చూడాల్సిన 5 లేడీస్. ఇజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళు మనుషులే కదా, అంటే పేదవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు చేస్తారేనా? నో. దీని గురించి కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాను.